హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఏం చూద్దామంటే సోమేశ్వర ఆలయానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని. అక్కడ పంచశివలింగాలు ఉంటాయి. అక్కడ ఎవరి కాళ్ళే పోయి అభిషేకం చేసుకొచ్చుకోవచ్చండి. పక్కనే సముద్రం ఉంటుంది. ఆడ గోడ గ్రిల్లు అడ్డం ఉంటుంది. అక్కడి నుంచి మనం చెంబుతోటి నీళ్లు తీసుకొని శివలింగాల మీద వాటర్ పోసి అభిషేకం చేసి పూజ చేసుకొని రావచ్చండి. ఎవరికి వాళ్ళే చేసుకొని వస్తారు. చాలా బాగుంటుందండి. ఇది గుహలో ఉన్నట్టు ఉంటుంది. మేము అంతా గ్రూప్ లాగా వెళ్ళామండి. 20 మంది. పక్కనే సముద్రం ఉంటుందండి. ఇది చూడండి, ఇది ఆ గుహల దగ్గర ఆ సముద్రంలో నుంచి ఇట్లా వస్తాయండి నీళ్ళు వచ్చి శివలింగాలన్నింటినీ అభిషేకం చేసి వెళ్తాయి. అలలు వచ్చినప్పుడల్లా ఆ పక్క నుంచి వస్తాయండి. అటు నుంచి ఆ స్పీడ్కి శివలింగాల మీదకి వస్తాయి. 5 శివలింగాల మీద ఆ వాటర్తో తడిపి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చాలా చాలా చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. డయ్యు అని ఊరండి అది. ఇక నీళ్ళు వస్తున్నాయి చూడండి. నల్లలో నుంచి వచ్చి ఇట్లా శివలింగాలు చిమ్మి వెళ్ళిపోతాయండి. ఇక్కడేమో వినాయకుడు గుహల గోడ మీద నాగేంద్ర పడగ అవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. అది ఎంట్రన్స్ ప్లేస్ అండి. రావటం ఈ మెట్లు దిగొచ్చి ఈ కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చొని అభిషేకాలు చేసుకొని పసుపు కుంకాలు పూలు పాలతో కూడా అభిషేకం చేస్తారు అనుకుంటాను. దండాలు పెట్టుకొని చాలా బాగా జరిగిందండి. ఇది అసలు చూడాల్సిన ప్లేస్ అండి. మోహన్ గారని మాతో ప్రతి టూర్కి వస్తారండి. సత్యనారాయణ గారు, లక్ష్మి, నాగలక్ష్మి వీళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. లక్ష్మి అండి ఈ పాప. 5 లింగాలకి అభిషేకం చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,